ముచ్చటగొలిపే మగువల మనసుకు నచ్చే 916 కేడియం బంగారు ఆభరణాలు హాల్ మార్క్ తో పాటు అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో అందిస్తోంది సంఘ్వి గోల్డ్. స్వచ్ఛతకి చిహ్నం. ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే పార్టీ నేతలంతా దాదాపు 5 సంవత్సరాల తర్వాత చాలా ఖుషీగా ఉన్నారు. ఏంటి అంటే ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యాలు ఇవన్నీ కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం నెల్లూరు జిల్లా చూసుకుంటే 10కి 10 నియోజకవర్గాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10కి 10 నియోజకవర్గాలు టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కృషి చేశారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ఈరోజు ఆయన మనతో ఉన్నారు, అంత మాట్లాడదాం. నమస్తే అండి. మొత్తానికి బాగా ఇన్ని రోజులు కష్టపడి కాస్త రిలాక్స్గా కనిపిస్తున్నారు. కొద్దిగా రిలాక్స్ అయ్యాము, బట్ అయినా చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మా ముందు ఉంది. కోవూరు నియోజకవర్గ ప్రజలు దాదాపు దగ్గర 55,000 మెజార్టీని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ మెజార్టీ చూస్తేనే మా మీద రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు అనిపించింది. కొద్ది రోజులు రిలాక్స్ అవుతాము కానీ బట్ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీ ఇవ్వడం జరిగింది. అలానే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి పరచాలో అటు నారా చంద్రబాబు గారు అదేవిధంగా కృషి చేస్తున్నారు. అలానే మా ముందు కూడా కర్తవ్యం ఉంది. ఏదైతే ప్రజలకి మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేదానికి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం రానున్న రోజుల్లో. సో ఫలితాలు చూసినట్లయితే అసలు నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ లాగా వచ్చాయి. యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడగాలని మిమ్మల్ని, ఈ ఫలితాలు మీరు ఊహించారా, వైసీపీ ఊహించారా? ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి? మేము కూడా ఈ ఫలితం ఊహించలేదండి. నా ఎస్టిమేషన్ ప్రకారము మొత్తం స్టేట్లో ఒక 130 సీట్స్ తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఊహలకి భిన్నంగా, ఎందుకంటే ప్రజలు అందరూ ఆల్రెడీ నిశ్చయించుకున్నారు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. కానీ దాన్ని బయటపెట్టలేదండి. ఒక ఇన్హరెంట్ కరెంటు జనాల్లో నడిచింది. దానికి సంకేతమే వాళ్ళు చూస్తున్నాము. మనకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలానే రాష్ట్రంలో కూడా మనకున్న 175 సీట్లో 164 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు మార్పు కోరుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేపట్టిన ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో, అలానే అభివృద్ధి పనులన్నీ ఎక్కడ ఆగిపోయినాయి, అలానే ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, అలానే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నవరత్నాలు సంక్షేమ పథకాల మీద ఆయన ముందుకెళ్ళారు. కానీ లబ్ధిదారులు చూస్తే కేవలము 40% నుంచి 50% ముందు నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము. లబ్ధిదారులు కేవలం 40 నుంచి 50% మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. దానికి కరెంట్ అని, అలానే ఇల్లు ఉందని, కారు ఉందని చెప్పి కట్ పెట్టుకుంటూ 50% వాళ్ళకి లేదు. అందరూ కూడా చాలా డిస్సాటిస్ఫైడ్ ఉన్నారు గవర్నమెంట్లో. కనీసము గ్రామాల్లో రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉండి ప్రజలు మార్పు కొనుక్కొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిచి బయటికి వెళ్ళిపోవాలనే ఒక నినాదం వచ్చేసి అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మీ ముందున్న కర్తవ్యం ఏంటి? గెలిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మీ సహకారం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో కొత్తగా వచ్చారు. మీరు నాన్నగారి తప్పటి నుంచి మీరు రాజకీయాలు ఉన్నారు, చూస్తున్నారు, ప్రజలకు బాగా దగ్గర వెళ్ళిన వ్యక్తి. సో ఏం సమస్యలు అంటే మీ పాత్ర ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి, కోవూరు నియోజకవర్గ సమస్యలు అన్నీ కూడా నాకు తెలుసు. ప్రధానంగా మాకు చేసుకోవాల్సిన ముఖ్య అంశాలు కొన్ని ఉన్నాయి. మాకు అసలు కోవూరు నియోజకవర్గంలో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. రెండోది రోడ్స్ అని కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా రోడ్స్ వేయకపోవడం వల్ల ఆ రోడ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. ఆ రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే కోవూరు నియోజకవర్గానికి ఒక అసెట్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఒక పక్కన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఉన్నాయి, అలానే ఇఫ్కో సెల్స్ ల్యాండ్స్ ఉన్నాయి. మన నెల్లూరు జిల్లాలో మేబీ ఏ నియోజకవర్గంలో ఇంత ల్యాండ్ అసెట్ ఎక్కడ కూడా లేదు. కోవూరు నియోజకవర్గంలో కానీ మన పరిశ్రమలు తీసుకొస్తే ఇది నెల్లూరు జిల్లాకి ఉపయోగపడుతుంది. అలానే ఆంధ్ర రాష్ట్రానికి ఒక పక్కన అంటే ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ, అలానే ఇక్కడ స్కిల్ని కూడా డెవలప్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి ఇంత పెద్ద తీరం ఉంది కోవూరు నియోజకవర్గంలో. మత్స్య సంపద చాలా ఉంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అలానే మినీ హార్బర్స్ డెవలప్ చేయాల్సి ఉంది. అలానే టూరిజం కూడా మనం గతంలో మైపాడ్ దగ్గర ఒక బీచ్ రిసార్ట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక్కడ విడవలూరు మండలంలో రామచంద్రాపురం పంచాయతీలో ఒక రిసార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి ప్రాపర్ యాక్టివేషన్లో లేవు. వీటన్నిటి కూడా యూటిలైజ్ చేసుకొని కోవూరు నియోజకవర్గ సంపద, దాంతోపాటు ప్రజలందరికీ వాళ్ళ సంపద పెరిగే విధంగా అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం. ఒకప్పుడు కొన్ని వేల కుటుంబాలను ఆదుకున్న
ఒక ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మూలం పడిపోయింది. అక్కడికి వెళ్ళి చూసినట్లయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో మీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, మీరు కీలకంగా కూడా వ్యవహరించారు ఈ ఎన్నికల్లో వాస్తవం చెప్పుకోవాలంటే. సో మరి ఆ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు ఏ విధంగా మీరు చూపించబోతున్నారు? నాకు తెలుసండి, షుగర్ ఫ్యాక్టరీ మీకు మీడియా వాళ్ళకి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ చూసుంటారు ఆ పరిస్థితి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే కోర్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది మనము రివైవ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, అసలు స్ట్రక్చర్ పనికి రాకుండా ఉంది, లోపల మిషనరీ లేదు, అసలు లోపలికి వెళ్తే ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో అయిపోయింది. అయితే కోర్ షుగర్ ఫ్యాక్టరీని రివైవ్ చేసిన దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు మనకు కావాలి. ఇప్పుడున్న ఫ్యాక్టరీ పనిచేయదు, కొత్త ఫ్యాక్టరీ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో కూడిన అంశము. సో మనము దాన్ని చేయడము ఎంతవైపు వయబుల్ అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఏదైనా కూడా మళ్ళీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోకి వస్తాయి. ఇప్పుడు మనం 400 కోట్లు 500 కోట్లు ప్రభుత్వం పెట్టిందంటే దాని మీద ఎంత రాబడి వస్తుంది అనేది కూడా ఆలోచన చేస్తారు. సో నాకు తెలిసి అంత ఈ టైంలో అంత లాజికల్ కాదు. ఎందుకంటే ఇవాళ మన కోవూరు నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడా షుగర్ రైతులు లేరు. షుగర్ రైతులు లేకపోతే షుగర్ ఫ్యాక్టరీకే పని లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకైతే వైబిలిటీ కనిపించట్లేదు. అయితే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్కి బకాయిలు ఖచ్చితంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. అలానే కొంతమంది రైతులకి, షుగర్ రైతులు ఏదైతే గతంలో వాళ్ళు షుగర్ ప్రొడ్యూస్ ఇచ్చారో వాళ్ళకే బకాయిలు ఖచ్చితంగా తీర్చాల్సిన అవసరం ఉంది. తీర్చి ఈ ల్యాండ్ని మనము స్వాధీనం చేసుకొని ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇప్పుడు దాదాపు 290 ఎకరాల పైన ఉంది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్. ఒక్కొక్క ఎకరాలో 2 ఎకరాలు ఒక్కొక్క ఇండస్ట్రీస్ కానీ మనం అలాట్ చేయగలిగితే ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఒక ఇండస్ట్రీస్ మనకి 290 ఎకరాలు ఉన్నాయి. సగటున ఒక్కొక్క ఫ్యాక్టరీకి మనము 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తే కనీసము ఒక 100 పైన ఫ్యాక్టరీస్ అక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 100 ఫ్యాక్టరీస్ వచ్చాయంటే ఎంతమందికి ఉపాధి వస్తుంది. అలానే ఇక్కడ మన సంపద అంతా పెరుగుతుంది, ఇవాళ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అన్నీ కూడా ఒక ఎకో సిస్టమ్ లాగా ముందుకెళ్తుంది. అలానే ఇఫ్కోసెస్ మనకు ఉంది, అక్కడ కూడా ఒక 490 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ప్రజలకి ఉపయోగపడుతుంది. అలానే గవర్నమెంట్ కూడా ఆదాయం ఇచ్చే వనరులాగా మారుతుంది. మొన్న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు, మేము గత ప్రభుత్వంలాగా బిహేవ్ చేయం, అంటే ప్రతీకార దాడులు కక్షలు మాకుండవు, కానీ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే, వాళ్ళకి గ్యారెంటీగా శిక్ష పడుతున్నారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్నటి వరకు తెగలేచిన గొంతులన్నీ కూడా ఈరోజు సైలెంట్ అయిపోయాయి. సో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి ఆ గొంతుల్ని ఇంకా నొక్కేస్తారా లేకపోతే స్వేచ్ఛగా వదిలేస్తారా వాళ్ళని? మేము నారా చంద్రబాబు గారు ఏదైతే స్పష్టంగా చెప్పారో మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఎవరైతే అధికారులు కానివ్వండి, అలానే పొలిటీషియన్స్ ఒక బార్డర్, అంటే వాళ్ళకి ఎవరికైనా ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి దాటి ఏదైతే వివరించారో చట్టపరంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యక్తిగత దాడులు కానివ్వండి, వాళ్ళ మీద వెళ్ళి ఏదో గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు, నారా చంద్రబాబు గారు ఇల్లు మీద దాడి చేశారు, మా కార్యకర్తలు ఇల్లు మీద దాడి చేశారు, అలాంటి ప్రతీకార చర్యలు మేము చేపట్టాం. ఏదైనా కానీ చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలో అవన్నీ కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు చేస్తారని చెప్పన్నారు. అలానే ఎవరైనా కానీ ఒక డెమోక్రటిక్ వేలో ఒక లాంగ్వేజ్ ఎవరైనా కానీ యూజ్ చేసేదానికి మనం అందరం ఒక సమాజంలో నివసిస్తున్నాము, మంచి చూపించాలి, అందరూ కూడా మంచి ఉద్దేశం చూపించాలి. కానీ ఇవాళ ఏమైపోతుందంటే మనం ఫౌల్ లాంగ్వేజ్ మనమే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాడుతుంటే అది బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి. సో ఎవరైతే శృతి మించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము వాళ్ళకి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకుంటుంది. అలానే ఎవరి స్వేచ్ఛల్ని హరించము, అలానే ప్రతీకార చర్యలు ఉండవు, ఎవరి పనులు వాళ్ళు ఫ్రీగా చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది. గతంలో ఏ విధంగా అయితే 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రం ఉందో, లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్గా ఉందో, మళ్ళీ కూడా 2024 నుంచి అలానే ఉండబోతుందని చెప్పి ఆశిస్తున్నాను. మీ మీద కూడా వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఖచ్చితంగా అండి, ఇవన్నీ అదే ఒక్కరి మీద కాదండి, నా మీద చేశారు, నారా చంద్రబాబు గారి మీద చేశారు, నారా లోకేష్ గారి మీద చేశారు. అవునవునవును, ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ చర్యలు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండించాలి. ఎవరైనా కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నప్పుడు పబ్లిక్కి మనం ఆదర్శంగా ఉండాలి, కానీ అలా శృతి మించి వెళ్ళడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా డెఫినెట్గా ఎక్కడైతే యాక్షన్ తీసుకోగలమో డెఫినెట్గా వాళ్ళ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. తెలుగుదేశం పార్టీ నాకే కాదు, కార్యకర్తలు అందరూ కూడా అక్రమ కేసులు బనాయించిన వాళ్ళ మీద అక్రమ కేసులు వాళ్ళకి ఏ విధంగా తొలగించవచ్చో వాళ్ళకి అవసరమైన లీగల్ హెల్ప్ కల్పిస్తాము. అలానే ఇలా దాడులు కూడా అయిన వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ చేపడుతుంది.
మరొకవైపు మీరు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్న 5 సంవత్సరాలు ఇసుక మాఫియా జరిగిందని, మైనింగ్ మాఫియా అని, మట్టి మాఫియా చాలా పోరాటాలు మీరు కూడా ప్రత్యక్షం చేశారు. మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లే సిచ్యువేషన్ చూసింది. సో మరి ఇప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? అదేవిధంగా మరొకవైపు ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు ఆవిడ మీద ఒక దుష్ప్రచారం చేశారు, గెలిస్తే అందుబాటులో ఉండరని. సో ఇవి రెండింటికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడే చూశానండి, గెలిచి దాదాపు ఇప్పటికే 12 రోజులు అయిపోయింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే అందరికీ అవైలబుల్ ఉన్నారు, కార్యకర్తలు అందరూ కూడా కలుస్తున్నారు. అలానే మొన్నే మేము కార్యకర్తలు అందరితో కలిసి ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసి విజయోత్సవాన్ని కార్యకర్తలకి అందరూ కూడా అంకితం చేయడం జరిగింది. ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. అక్కలేని సమయంలో నేను కూడా అందుబాటులో ఉంటాము. కార్యకర్తలకి ఎటువంటి సాయం కావాలన్నా మేమందరం కూడా ఉండి దగ్గరుండి వాళ్ళందరూ కూడా చేసే పరిస్థితి వాళ్ళైతే ఉంది. అలానే మీరు చెప్పిన ఇసుక గ్రావెలు అవి మేము గెలిచిన తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి. అయితే ఇది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. అక్క కూడా ఏం చేశారంటే అధికారులందరూ కూడా పిలిచి ప్రభుత్వ పాలసీ ఇంప్లిమెంట్ అయ్యేదాకా కూడా ఇవన్నీ కూడా ఆపేయాలి. ప్రభుత్వం ఎటువంటి పాలసీ తీసుకుంటుందో, అసలు ఫ్రీ శాండ్ పాలసీ ఉంటుందా, లేకపోతే ఈ గవర్నమెంట్ రీచ్లకి ఏదైనా మినిమం ఏదైనా కట్టమంటారా, ఇవన్నీ కూడా తెలిసేదాకా ఎటువంటి ఇసుక రవాణా కానీ గ్రావెల్ రవాణా కానీ ఎటువంటి చర్యలు కూడా చేపడదని చెప్పి స్ట్రిక్ట్గా అటు పోలీస్ ఆఫీసర్స్కి, అలానే రెవెన్యూ ఆఫీసర్స్కి, మైనింగ్ ఆఫీసర్స్ అందరు కూడా ఇప్పటికే మన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని మన ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, అలానే పాలసీ శాండ్ పాలసీ కానీ గ్రావెల్ పాలసీ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారమే రేపు రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని. థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడు కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు అందుబాటులో లేకపోతే మీరైనా అందుబాటులో ఉండి కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నామండి. డెఫినెట్గా అండి. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ ప్రేక్షకులందరితో మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే, నేను గతంలో మీ అందరి ఇంటికి వచ్చాను, మీ అందరూ నన్ను ఏ విధంగా అయితే కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆహ్వానించారు. ఇవాళ కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను లేననే మాట మీరు ఏమో అనుకోవద్దు. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉండి చేస్తాను. ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన అన్ని కూడా సాధించుకుందాం. అలానే మనకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్క దగ్గర నుంచి కూడా కోవూరు నియోజకవర్గంలో జరగాల్సిన అన్ని పనులు మనము చేసుకుందాము. మీరు ఎవరు కూడా నిరుత్సాహపొందొద్దు. ఇవాళ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. టీవీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. అయితే ప్రతీకార దాడులు, పరోక్షంగా అంటే వ్యక్తిగత కక్షలు ఇట్లాంటివి మా ప్రభుత్వంలో ఉండవు. కాకపోతే ఆయన చెప్పేది స్పష్టంగా ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజంగా ఎవరైతే శృతి మించి మాట్లాడుంటారో, అదేవిధంగా ఒకవేళ ఒక లిమిట్ ఉంటుంది, దేనికి కూడా ఆ లిమిట్ దాటి మాట్లాడిన వరకు కావచ్చు, అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడి ఉంటారో వాళ్ళ మీద పార్టీ పరంగా కాకపోయినా ఖచ్చితంగా ఏవైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులను బయటకు తీస్తాం, చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తాం. అదేవిధంగా ఏదైతే వైసీపీ గతంలో ప్రచారం చేశారో ప్రస్తుత అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి రకరకాల ప్రచారాలు కూడా చేశారు. కానీ దినేష్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ఆల్రెడీ ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించాం. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి గారు అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా నా కోవూరు నియోజక ప్రజలకు నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.